బట్ చికెనే. ఒరే సూపర్ ఉందిరా. చికెన్ కత్తి ఎలా ఉందో చెప్పు తిని. ఇప్పుడే బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకుని ఇంటికి వచ్చాము. ఇదిగోండి. హాయ్ మయ, హలో, నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. వినబడింది కదా మీ అందరికీ, టు ద న్యూ వ్లాగ్. అంటే మ్యాటర్ ఏంటంటే రెస్టారెంట్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది, దాంతోపాటు చీకటిగా కూడా ఉంది. ఈరోజు మనం బార్కాస్ అనే రెస్టారెంట్కి వచ్చాం. ఎందుకంటే మా చెల్లి తెలుసు కదా, మా కతీజాది దగ్గరికి వచ్చి 3 రోజులు 4 రోజులు అయిపోయిందా, 4-5 రోజులు అయిపోయింది. పాపం బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి వెళ్దాం అని అడిగితే మంది కావాలండి. అందుకనే మా భీమవరంలో ఉన్న బార్కాస్ అరేబిక్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. మెనూలో చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ స్టార్టర్లు, ఇవన్నీ మందీలు. అందులో ఒక స్టార్టర్, ఒక మందీ చెప్పాను, అవి వస్తాయి. వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తర్వాత మా నాన్నకి ఒక సర్ప్రైజ్ ఉంది. మా నాన్నకి యూట్యూబ్ డబ్బులు నీకు నేనెందుకు ఇస్తాను, మీ ఆయన ఉన్నాడు కదా ఇవ్వడానికి, నేనెందుకు ఇస్తాం ఇవ్వాలి అదనమాట. అది చూపిస్తా, ముందు టేస్ట్ చూద్దాం ఐటమ్స్ వచ్చిన తర్వాత. మా ఇదే టర్కిష్ గ్రిల్ చికెనే, బోన్లెస్ పీసులు అలా సన్నగా చేసి దాన్ని గ్రిల్ చేసి తీసుకొచ్చారు. దాంతోపాటు క్యారెట్, ఆనియన్, నిమ్మకాయ, మైనీస్ కూడా ఇచ్చారు. పీస్ చూడండి, ఓ చాలా వేడివేడిగా ఉంది. చూస్తుంటే టేస్ట్ బాగుంటుందని అనిపిస్తుంది. తినే స్మెల్ కూడా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం గైస్. బాగుందిరా, చాలా బాగుంది. మైనస్తో చూడు, మైనస్తో కూడా అదిరిపోయింది. చాలా బాగుంది. లైట్గా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అరే చాలా కొత్తగా ఉందిరా స్టార్టర్, పర్ఫెక్ట్ ఉంది. స్మెల్ కూడా అదిరిపోయింది, పర్ఫెక్ట్. దీని కాస్ట్ లాస్ట్లో చెప్తా ఏమైంది. బాగుందంటే ఎలా ఉంది? కొత్తగా ఉందా చెత్తగా ఉందా కాదే, ఎలా ఉంది టేస్ట్? స్మూత్ గా ఉంది, టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పేసాను, కొత్తగా ఏమన్నా చెప్పు. తినొచ్చు, తినండి. డబ్బులు పెట్టుకున్న తర్వాత తినకుండా పాడేస్తారా? తినొచ్చు. ఇంకా కొత్తగా ఏమని చెప్పు. బాగుంది గైస్, అంతే. మిక్స్డ్ మంది చెప్పమ్మయ్యా, హాఫ్ చెప్పాము సరిపోద్ది ఈజీగా. చాలా ఎక్కువ ఇచ్చారనిపించింది క్వాంటిటీ. ఇది చికెను, ఇదో ఒక టైప్ ఆఫ్ చికెను. ఇది మనం స్టార్టర్ ఉంది చూసారా, సేమ్ అలా ఉంది చూడడానికి. ఇక్కడేమో ఇంకో చికెను, దీని పేరేంటో. ఫిష్ మాత్రం చాలా బాగుంటుంది బార్కస్లో. ఇదేమో మటన్ జ్యూసీ, ఇదేమో అల్ఫహం కాదు, బార్బిక్యూ చికెనే. ఇదేమో నార్మల్ షేర్వా ఏదో ఇచ్చారు, నాకు తెలిసి దీని కాదు, ఇది వేరేదేదో. ఇది దీనిది అనుకుంటా. ఇది మాకు పెరుగు చట్నీ ఇచ్చారు. హైదరాబాద్లో అయితే ఇది ఎవరు పుదీనా చట్నీ కూడా ఇచ్చారు. టేస్ట్ చూద్దాం, ముందు రైస్ టేస్ట్ చూద్దాం. చూడబోయే తీసా, చాలా అయిపోయింది అప్పుడే. పర్వాలేదు, రైస్ ఏదో ఫ్లేవర్ తక్కువైంది. హైదరాబాద్లో తింటాం మనం మంది, ఆ టైప్ లేదు. బేసిక్గా మా కతీజా హైదరాబాద్లో ఉన్నప్పుడు అడిగింది మంది, లేదే అసలు రైస్ అయితే మంది ఫ్లేవర్ రాలా. బిర్యానీ రైస్ కూడా కాదు, ఏదో నార్మల్ రైస్ తిన్నట్టుంది. దాంట్లో ఈ చికెన్ ఇచ్చారు కదా, దీని టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది చికెన్. దీని కళ్ళు ఎంత నుంచి మటన్ మీదే ఉంది. ఈ వైపు ఉండే మటన్ ప్లేట్ తిప్పేసుకుని మటన్ నాది. ఇది చాలా బాగుంది ఈ చికెన్. మటన్ తిందాం. దేరా మటన్ జ్యూసీ పీసు బాగానే కుక్ అయింది. దీని టేస్ట్ చూద్దాం. చాలా బాగుందిరా మటన్ పర్ఫెక్ట్ కదా. హైదరాబాద్ లో మళ్ళీ మటన్ చూసి అంత బాగోదు, ఇక్కడ బాగుంటది. మటన్ చూసి మటన్ ఏదో రకమైన వాసన వస్తుంది కొన్ని చోట్ల. నెక్స్ట్ ఈ చికెన్ టేస్ట్ చూద్దాం. నువ్వు తినేస్తున్నావు కానీ ఎలా ఉందో చెప్పట్లేదే, చెప్తూ ఉండు ఎలా ఉందో. తందూరి ఫ్లేవర్ లో ఉంటుంది అదే ఇది, కానీ పెద్ద ఏం లేదు, నార్మల్గా ఉంది. నెక్స్ట్ ఈ చికెన్ చూద్దాం. ఇది రెడ్ కలర్లో ఉంది. దీని పేర్లు మర్చిపోయినరా నేను. దీని పేరు ఏదో ఉంటుందిరా, స్ట్రీక్ చికెన్ స్ట్రీక్ ఏదో అంటారు, మర్చిపోయాను. బట్ చికెన్ సూపర్ ఉందిరా. చికెన్ కత్తి ఎలా ఉందో చెప్పు తిని. బాగుందా? చాలా బాగుంది ఇది.
బాగుంది. ఇది స్టార్టర్లా దొరికినా సరే చెప్పుకోండి. నెక్స్ట్ ఇంకా ఫిష్ వెరైటీగా ఉంటుంది. ఇది చూడండి, మొత్తం బోన్లెస్, ఇలా ఆయిల్లో ఫుల్ రోస్ట్ చేశారు. దీని టేస్ట్ వస్తా, నువ్వు చూడవే. సాఫ్ట్గా ఉందని. కానీ ఆయిల్ వెళ్ళిపోయింది లోపల ఫుల్. కానీ టేస్ట్ బాగుంది, పర్ఫెక్ట్ ఉంది టేస్ట్ మాత్రం. ఓవరాల్గా నాకైతే మంది నచ్చింది. ఎలా ఉంది ఓవరాల్గా? ఇటు కూడా ఉంది ఒకటి, అది తినేసాం అనుకుంటా. ఫిష్గా చికెనే తిను. ఇది అది ఒకటే ఇందాక తిన్నాము, అలా ఉంది కదా చూడడానికి. ఏదో టర్కిష్ కబాబ్ ఏదో అలా ఉంది చూడడానికి. ఓకే, టేస్ట్ అయితే బాగుంది, తినొచ్చు. మంచి డీలే, మంచి ఐటమే. ఇప్పుడే బ్యాంక్ నుంచి అమౌంట్ తీసుకుని ఇంటికి వచ్చాము. ఇదిగోండి, బేసిక్గా ఇలా క్యాష్ ఎప్పుడు విత్డ్రా చేయలేదు. ఏమన్నా చిన్న అమౌంట్లు ఉంటే అకౌంట్లో వాడుకోవడమే. అందులోనూ గూగుల్ పేలు, ఫోన్పేలే. అందులోనూ మా నాన్నకి ఎప్పుడు ఇవ్వలేదు డబ్బులు. ఇంట్లో ఖర్చులు, భోజనం అన్నీ మా నాన్నే చూసుకుంటారు. మేము ఏమన్నా పైన ఏమన్నా చిన్నగా చేస్తూ ఉంటాం. అలాంటిది ఫస్ట్ టైము ఇలా ఇస్తున్నాం. కొంచెం కొత్తగా ఉంది ఫీలింగు. మీకు అది కొంచెం వీడిగా అనిపించవచ్చు, కాకపోతే ఫస్ట్ టైం ఇలా ఇవ్వడంలో కొంచెం ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అందులోనూ నేనైతే నా దగ్గర అయితే ₹1 కూడా ఉండదు. నేను యూట్యూబ్ పేమెంట్ పడ్డా, ఏదైనా స్పాన్సర్షిప్ పేమెంట్లు పడ్డా అన్నీ కూడా అకౌంట్లోకే పడతాయి. అవన్నీ కూడా వలీగాడే చూసుకుంటాడు. నా దగ్గర ₹1 ఉండదు. నా దగ్గర పర్స్ కూడా ఉండదు. నా అకౌంట్లో కూడా మహా అయితే 500 నుంచి ₹1000 ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఉంటే ఖర్చు పెట్టేస్తాను. 500, ₹1000 ఖర్చు పెడతాను. ఎందుకంటే వలీగా నా పక్కనే ఎప్పుడు ఉంటాడు కాబట్టి ఆడు కొడతాడు పేమెంట్లు. ఎప్పుడన్నా అవసరమైతే తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మా నాన్నకి ఈ అమౌంట్ ఇస్తున్నాం అనమాట. నేను వలిగాడు ఇద్దరం కలిసి. బ్యాంకులో డూప్లికేట్ ఉంటాయి చూస్తున్నాను. అయితే రమ్మన్న కింద ఇందాక ఎప్పుడు అరగంట అయింది రమ్మని, వస్తున్నాను పనిలో ఉన్నాను అన్నారు. ఆయన కోసం వెయిటింగ్. ఆయనకి ఇచ్చి పెద్ద రియాక్షన్ ఏమి ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే పైకి చూపిరు కదా ఫాదర్స్ ఎప్పుడు రియాక్షను. ఆయనకి ఇచ్చి ఆయన రియాక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. వేసాం. ఇప్పుడు వచ్చారు మా నాన్న. వీడియో తీసేస్తామంటే ఫేస్ గడ్డ జిడ్డుగా ఉంది, వీడియో తీసేస్తున్నాం అంటున్నారు. కూడా నిన్న మొన్న వీడియోకి ముందే వీడియో తీస్తానని చెప్పుంటే మంచి షర్ట్ వేసుకునేవాడు కదా అని అంటున్నారు. ఏ వీడియోకి? భీమవరం వెళ్ళారు కదా. మీకు సర్ప్రైజ్ నాన్న. ఇప్పుడు మీకు యూట్యూబ్ డబ్బులు ₹1,00,000 మీకు ఇద్దాం అనుకుంటున్నాం. నాకెందుకమ్మా, ఇప్పుడు ఇవ్వలేదు కదా. కాదు, ఇది మీ కష్టం. కష్టాన్ని మీరే ఏదో ఉపయోగించుకోండి. మేమేం వాడుకుంటాం, మాకేం తెలుసు ఎలా వాడుతాయి వల్ల కొడుకులు కష్టార్జితం. అదే ఎప్పటి నుంచి ఇద్దాం అనుకున్నాం, అదే పొద్దున్న నుంచి అనుకుంటున్నాం ఇద్దామని. ఇప్పుడే బ్యాంక్కి వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. ఇంత డబ్బులు నా కొడుకులు నా చేతిలో పెట్టారంటే ఇంతకన్నా ఆనందంగా ఉంటుందిరా. మీరే ఏదో ఒకటి ఉపయోగించుకోండి అమ్మా. నాకైతే ప్రస్తుతానికి ఏ ఖర్చులు లేవు. మీరే వాడండి. ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో మాకేది కావాలి. నాకంటూ పర్సనల్ గా నేనే వాడాలి, మీకోసం వాడాలి. ఇంటికే ఏం కావాలి వాడాలి. నేనేమన్నా కోసమైనా బైక్ కొన్నా కూడా లేకపోతే ఏదో మీకే నేను చెయ్యాలి. అంటే నా పర్సనల్ గా మీరు ఏం చేసుకుంటారు మేమేం చేసుకుంటారో తెలియదు, కానీ నేనైతే అలా ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.